ఎలా ఉండేను అన్నదాన్ని ఒక్కసారి మనం పరీక్షించుకుంటే ఇది తీసిపెట్టు. అలాంటి ఇదే నా జీవితము అని నేను అనుకునేవాడిని. ఏమనుకునేవాడిని? ఇదే నా జీవితం, దట్స్ ఆల్. అర్థమైందా? ఆ విధంగానే అనుకునేవాడిని. అలా ఉండేదానికి ఉన్నప్పుడు ఈ ఈ ఆలోచన ఎందుకు వచ్చిందో నాకు తెలియదు, కానీ నాకు నైట్ వచ్చిన ఈ ఆలోచన వచ్చినప్పుడు ఏమనిపిందంటే, ఈ నైట్ ఒకవేళ నేను మరణమైపోతే నా జీవితం ఎక్కడికి వెళ్తుంది? ఇంకా రేపు మారు మనసు పొందుతా, ఎల్లుండి మారు మనసు పొందుకుంటా, ఆవల్లుండి మనసు పొందుకుంటా. కొంతమంది అనుకుంటుంటా అంటారు కదా, ఏమని అనుకుంటారు అంటే, నేను కొత్త సంవత్సరం వచ్చిన కాంచెలు ఇక తాగను, కొంతమంది ఏదైనా పండగ గురించి ఇక తాగను, నేను అప్పటి నుండి ఇక చెడు తిరుగులు తిరగను, ఇలాంటి అన్నది చాలామంది ప్రమాణాలు చేసుకుంటుంటా అంటారు. కానీ ఇక్కడ అడిగిన వాక్యం ఏంటంటే, ఇక్కడ లేఖనం ఏమిటంటే 20వ వచనంలో ఏమంట, అయితే దేవుడు వెర్రివాడా ఏమంటున్నాడు? రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నాను, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నాను, నీవు సిద్ధపరిచిన ఏవగునని అతనితో చెప్పాను. సిద్ధపరిచినవి. నేను ఇంతకు ముందు కూడా సిద్ధము గురించి మీకు చెప్పాను, సిద్ధపడుట గురించి కూడా చెప్పానా లేనా? సిద్ధపరిచినవి, సిద్ధపడము చాలా ప్రాముఖ్యమైనవి. గుర్తుపెట్టుకో, అర్థమైందా? నీ మనసును నువ్వు ఎంత సిద్ధపరిస్తే అంత ప్రాముఖ్యమైన విషయాలకు నువ్వు వెళ్ళిపోతుంటావు దేవునిలోనికి. మనసును సిద్ధపరచటం లేదు. ఈ మనసు సిద్ధపడకనే ఇలాంటి ఆలోచనలు వస్తుంటాయి. ఈరోజు వెళ్ళిపోతే చాలు, నాకు ఈ దినము గడిస్తే చాలు. అర్థమవుతుందా? మళ్ళీ ఏమంటే లేఖనాలే చూపిస్తాండ్రు, రేపటి గురించి చింతించకని ప్రభు చెప్పాడయ్యా అని మళ్ళీ దాన్ని వాక్యం నుండే మాట్లాడే వాళ్ళు చాలామంది ఉన్నారు మన దగ్గరనే. అవునా కదా? మాట్లాడరా? చాలామంది చెప్తున్నారు, మాట్లాడుతున్నారు. కానీ అది చెప్పిన సందర్భం ఒకటి, ఇక్కడ చెప్పే సందర్భం ఒకటి. సందర్భాన్ని బట్టి మనం మాట్లాడుకోవడాన్ని జరగాలి. హల్లెలూయా. అందుకని యేసుక్రీస్తు వారు వచ్చి కూడా సమయానుకూలముగా కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్ళాడు. ఏం చేశాడు? సమయానుకూలంగా ఆయన కార్యక్రమాలు చేసి వెళ్ళాడు. అయితే మనుషులమైన మనము సిద్ధపడకుండా ఇష్టం వచ్చిన దానిగా మనం తిరుగుతుంటాం. ఎప్పుడు ఉన్న ఈ కొద్ది సంతోషానికి మనము అలవాటు పడిపోయినాం. ఏమైనా చాలామంది అంతే. ఈరోజు ఒక సంతోషంగా ఈ ఒక్క పూట ఉంటే చాలుగా నా జీవితం, అంతే. ఈ ఒక్క పూటనే సంతోషంగా ఉంటే చాలు. కానీ తరతరాల నీ జీవితాన్ని గురించి నువ్వు ఆలోచించట్లేదే. కొద్దిమంది అనుకోవచ్చు, చనిపోయిన తర్వాత ఏం జరుగుతుంది తీయ్యా, ఏదో ఉన్నది జరుగుతుంది, నువ్వు నమ్మినవు కాబట్టి నాకు పరలోక రాజ్యం ఉంది, నరకం ఉంది, నేను చేస్తున్నాను అంటున్నారు. ఇంకా కొద్దిమంది ఉంటా అంటారు, చనిపోయిన తర్వాత ఎవడు చూస్తున్నాడు లే. అవునా కదా? ఏమంటారు? మైక్ ఆఫ్ చేయాలి, మైక్ ఆఫ్ చేయకపోతే సౌండ్ వస్తుందంట. అయితే ఇలా అనుకుంటున్న ఈ జీవితాలకు సిద్ధపడే జీవితాలు కాదు ఇవి. నేను రేపటి గురించి నువ్వు ఆలోచిస్తున్నావు, రేపటి గురించి నువ్వు ఆలోచిస్తున్నావు అంటే నువ్వు సిద్ధపడే మనస్తత్వం లేదు అన్నట్టు. ఈరోజు దేవుడు అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే, నువ్వు ఇన్నాళ్ళుగా నువ్వు ఇప్పటి మత్తనానికే చూసుకుంటూ ఉంటున్నావు. ధనవంతులకు కాదు, అందరికీ చెప్తున్నాడు. ధనవంతులకు కాక అన్నాడు. ఏమన్నాడు అంటే, నీకు నాకు, ఎవరికి? నాకు. మనం ఒక్కసారి మనలో మనం ఇట్లా పరీక్షించుకోవాలి. నేను అప్పుడప్పుడు ఇలా పరీక్షించుకుంటా అంటాం. ఒకవేళ నాకేమన్నా అయితే నేను పరలోక రాజ్యాన్ని వెళ్తానా లేదా అన్న పరీక్షించుకుంటాను. దీన్ని ఖచ్చితంగా ఎవరైనా చెప్పగలుగుతారా? గర్వంగా చెప్పగలుగుతారా? చెప్పలేరు అన్నారు. మీ నోటి నుండి వస్తున్నారంటే మీరు సిద్ధపాటు లేరు. హల్లెలూయా. నేను చెప్పగలను, నాకు ఏమైనా కానీ వాక్యం చెప్తుంటే కానీ నేను మరణమైనా కానీ నేను పరలోక రాజ్యంలో కనబడతా. హల్లెలూయా. నేను సిద్ధపడి ఉన్నాను, సిద్ధముగా ఉన్నాను. మీరు ఎందుకు సిద్ధపడట్లేదు? హల్లెలూయా. ఈరోజు మనం ఎందుకంటే దేవుడు ఒక విషయాన్ని చెప్తున్నాడు. నేను ఈరోజు నిదానంగా స్లోలీగా మంచిగా మీకు మంచి భోజనం పెట్టాలనుకుంటున్నాను. ఏమనుకుంటున్నాను? మంచి భోజనం పెట్టాలనుకుంటాను. అయితే ఈ సిద్ధపాటు లేకుండా ఇజ్రాయేలీలు కూడా అలానే ఉన్నారు. ఎవరు? నిర్గమకాండం 32వ అధ్యాయం ఒకసారి తీద్దాం అందరం.
నిర్గమకాండం 32వ అధ్యాయము తీస్తే, అయితే దేవుడు ఇచ్చిన వాగ్దానాన్ని భూమికి వెళ్ళడానికి ప్రయాణమైపోతున్నారు. నీవు నేను కూడా గుర్తుపెట్టుకోండి, దేవుడిచ్చిన వాగ్దాన భూమి ఏంటంటే పరలోక రాజ్యము. ఆ పరలోక రాజ్యానికి ప్రయాణమై వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం. ఇప్పుడు దారిలో ఉన్నాము. ఎంతమంది నమ్ముతున్నారా? నమ్మిన వారందరూ గట్టి హల్లెలూయా చెప్పండి. గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. ఆ ప్రయాణమే ఈ ప్రయాణం. ఇజ్రాయేల్ ఆ ప్రయాణమే ఇప్పటి ఈ ప్రయాణం. హల్లెలూయా. అయితే వాళ్ళు వెళుతుండగా వాళ్ళు ఏం చేశారంటే, ఒక కొండ మీదకి వచ్చినప్పుడు మోషే గారు దేవునితో మాట్లాడడానికి వెళ్ళాడు. తీశారా అందరు? నిర్గమకాండం 32వ అధ్యాయం తీశారా? ఒకసారి చదువుదామా? స్టార్టింగ్ ఒకసారి 32 చదవక. మోషే కొండ దిగకుండా తడువు చేయట ప్రజలు చూచినప్పుడు ఆ ప్రజలు అహరోను దగ్గర కూడి వచ్చి, లెమ్ము, మా ముందర నడుచుటకు ఒక దేవతను మా కొరకు చేయము, ఐగుప్తుల నుండి మమ్మను రప్పించుట ఆ మోషే అనువాడు ఏమాయనో మాకు తెలియదని అతనితో చెప్పిరి. చాలు ఆపండి. ఏమైతున్నారు? మోషే కొద్దిసేపు కనబడలేదు, కొన్ని రోజులు కనబడలేదు. నాలాగా నేను వస్తే కనబడతా, గురువారం కనబడతా, లేదా ఆదివారం కనబడతా. అర్థమవుతుందా? ఇలా కనబడతలేడు. కనబడకుంటున్నప్పుడు ఈ మిగిలిన ప్రజలు ఏం చేస్తున్నారు? మంచిగా వినాలి. అందు గురించే ఈరోజు నేను చెప్పేది మీ మనసులో సరిగ్గా ఎక్కించుకుంటే రేపు నేను అడగగానే నేను పరలోక రాజ్యం పోతా అంటారు. ఖచ్చితంగా చెప్తున్నా. ఈ మాటను మీ మనసులో పెట్టుకుంటే ఖచ్చితంగా ఈ మాట మీరు అంటారు. అయితే ఆయన ఏం చేస్తున్నాడంటే కొండ మీద ఉండి దేవునితో మాట్లాడుతున్నాడు. ఎవరితో మాట్లాడుతున్నాడు? దేవునితో. దేవుని శాసనాలు తీసుకురావడానికి అదే రోజు ఇచ్చాడు. అదంతా మనకు తర్వాత విషయం. కానీ దేవునితో మాట్లాడడానికి వెళ్తుంటా అంటే ఈ ప్రజలు మోషే చూడట్లేదు కదా. ఎవరు? మోషే చూడట్లేదుగా, కానీ దేవుడు చూస్తున్నాడన్న భయము వీరిలో లేదు. చాలామందిలో మనం చేస్తున్న పనిలో దేవుడు చూస్తున్నాడని నువ్వు భయపడట్లేదు. ఏం చేయట్లేదు? నీలో భయం లేదు. దేవుడు చూస్తున్నాడన్న భయం నీలో లేదు. అర్థమైందా? మనుషులు చూస్తున్నారన్న భయం మాత్రమే ఉంది. మోషే లేకపోయే వరకు అహరోనుతో ఏమంటున్నాడు? అహరోను మాట్లాడేవాడు కదా వీరితోని. ఆయన ఏం చెప్పాడో అది రిపీట్ చేసేవాడు కదా. ఆ రిపీట్ చేసేవాడితో ఏమంటున్నారంటే, ఆ మోషే అనేవాడు మమ్మల్ని తీసుకొచ్చిండయ్యా, కానాను దేశం తీసుకుపోతా అన్నాడు, తీసుకొచ్చాడు. వాడు ఏమైందో మాకు తెలియదు. ఏమైందో తెలియదు, మాకు తెలియదు. ఇప్పుడైతే నువ్వు ఉన్నావు కదా, నువ్వు ఏదైనా ఒకటి రెడీ చేయి, మా గురించి ఒకదాన్ని చెయ్యి, దాన్ని బట్టి మేము సంతోషిస్తాం. ఆ సంతోషించడం ఏంటి? 6వ అధ్యాయం ఒకసారి చూసుకున్నాం. ఏం కావాలంటే వాళ్ళు చదవక 6 మైకులు చదవాలి. మరునాడు వారు ఉదయమున లేచి దహన బలను సమాధాన బలను అర్పించిరి. అప్పుడు జనులు తినుటకు త్రాగుటకు కూర్చుండి ఆడుటకు లేచిరి. హల్లెలూయా. మన దగ్గర దుఃఖం వచ్చినా సంతోషం వచ్చినా ఏం చేస్తారు ఎవరికైనా? మంచి తినడం కావాలా, మందు కావాలా, అంతేనా కదా? ఏమంటారు? వీళ్ళు ఏం చేసి వీళ్ళు చేసేది అదే, తినుచు తాగుచు. మళ్ళీ ఎక్కడట? దేవుని దగ్గర సంతోషిస్తున్నారు. తింటున్నారు, తాగుతున్నారు, దేవుని దగ్గర సంతోషిస్తున్నారు. దేవుడు అంటే వారికి తెలుసు. దేవుడు అంటే తెలిసిన మనం జీవితాలను మనం కూడా ఏం చేస్తున్నాము? తినద్దని నేను చెప్పట్లేదు, అర్థమైందా? నేను చెప్పొద్దని ఏమంటున్నానంటే త్రాగద్దు అని చెప్తున్నాను అనుకోండి, లేదా అధికంగా తినద్దు అనుకుంటాను అనుకోనండి, అర్థమైందా? మీరు ఏ విధంగా చెప్తున్నాను కానీ దాన్ని మీరు ఏ విధంగా అర్థం చేసుకుంటారో మీ దృష్టికి కానీ మీ దృష్టిని బట్టి అది వెళుతుంటుంది. హల్లెలూయా. ఒకరికి ఒక మాట చెప్పినప్పుడు దాన్ని విధానం చేసుకునే రిసీవింగ్ చేసుకునే విధానాన్ని బట్టి వాళ్ళకి అర్థమైపోతుంటుంది. అయితే ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారంటే తినుచు తాగుచు సుఖిస్తున్నారు. హల్లెలూయా. వాళ్ళకి ఏమైంది? ఏం చేస్తున్నారు? ఇంతసేపు నడిపించినదంతా మర్చిపోయారు. ఐగుప్తులో నుండి ఏ విధంగానైతే నడిపించాడో ఆ మరుపును మర్చిపోయారు. ఎన్ని శ్రమల నుండి వచ్చారో
ఆ ఎర్ర సముద్రం ఏ విధంగా దాటారో ఆ సమస్యను అందరూ మర్చిపోయారు. నువ్వు ఏ విధంగానైతే రక్షింపబడ్డావో, నువ్వు ఏ విధంగానైతే దేవుని యొద్దకు వచ్చావో దాన్ని నువ్వు మర్చిపోయావు. దేవుడు నీకు చేసిన కార్యములు, ప్రతి కార్యమును నువ్వు మర్చిపోయి, ఒక దైవజనుడు కొంచెం దూరంగా అయినప్పుడు, దేవుడు కొంచెంగా దూరంగా ఉన్నప్పుడు నీవేం చేస్తున్నావంటే ఆయనను మర్చిపోయావు. కానీ ఆయన సన్నిధిలోనే ఉంటున్నావు, కానీ ఉండేటప్పుడు కానీ నీ ప్రవర్తనను మళ్ళీ మార్చుకోలేదు. మళ్ళీ ఐగుప్తులో ఏ విధంగానైతే జీవించావో, నీ పాత జీవితంలో ఏ విధంగానైతే జీవించావో అదే జీవితానికి నువ్వు అలవాటు పడుతున్నావు. అర్థమవుతుందా? హల్లెలూయా. అర్థమైందా కాలేదా? నువ్వు ఏ జీవితము నుండి అయితే బయటకు వచ్చావో గుర్తుపెట్టుకోండి. ఓ గుంతలో పడ్డావు అనుకో, ఓ బురదలో పడ్డావు. ఆ బురద నుండి బయటికి వచ్చాగానే ఆ బురదను కడుక్కున్న తర్వాత కూడా నువ్వు ఆ బురద దగ్గరనే నిలబడుతున్నావు. ఆ బురద కొంచెం కొంచెం నీ మీద పడుతుంది చిల్లినప్పుడు, అంటే పూర్తిగా దిగట్లేదు నువ్వు, కానీ దాని దగ్గర నిలబడ్డావు. అర్థమైందా? మళ్ళీ ఒకసారి దీన్ని మళ్ళీ రిపీట్ చేస్తాను నేను. ఇప్పుడు ఇక్కడ ఒక గుంత ఉంది చూడండి, ఇది చూడాలి, అందరు నమ్మకం చూడాలి. చూస్తున్నారా? నా ఎదురుగా ఒక గుంత ఉంది. ఇన్నాళ్ళు ఆ గుంతల పడిన జీవితంలోనే నేనున్నాను. ఆ గుంతల నుండి పైకి వచ్చి ఉన్నాను. ఈ పైన చూడండి, ఇట్లా మెట్లు ఉంది కదా, నాకు స్టెప్ ఉంది కదా, ఈ గుంత నుండి వచ్చి ఇక్కడ ఉన్నాను. నేను కడుక్కున్నాను, మంచిగా కడుక్కొని నేను ఏం చేస్తున్నానంటే అది బురదని తెలుసు, ఆ బురదలోకి దిగుతలేను. కడుక్కున్నప్పుడు దైవత్వంలోకి వచ్చాను, దేవుని యొద్దకు వచ్చి నేను కడుక్కున్నాను మొత్తం. అర్థమవుతుందా? దేవుని యొద్దకు వచ్చి మొత్తం టోటల్గా కడుక్కొని ఏం చేస్తున్నా అంటే ఆ బురద పక్క నేను నిలబడుతున్నాను. దాని నుండి దూరం వెళ్ళట్లేదు, ఇలా దూరం వెళ్ళకుండా ఏం చేస్తున్నాను, దీని పక్కనే నిలబడుతుంటా. అంటే పక్కపంటి వాహనాలు పోతున్నాయి కావచ్చు, లేదా మనుషులు పోతున్నారు కాబట్టి ఎవరో ఒకరు తీసి ఒకరు రాయేగానే ఆ బురద వచ్చి నీ మీద పడుతుంది. ఆ బురద ఏమడుతుంది, కొంచెం కొంచెం పడుతుంది. ఏమవుతుంది? అప్పటంతా ఎఫెక్ట్ లేదు, అప్పుడంటే మొత్తం పూర్తిగా దిగినావు కాబట్టి బురద అని తెలిసిపోయింది. ఇప్పుడు ఏమవుతుంది, కొంచెం కొంచెం పడుతుంది ఆ ఎఫెక్ట్. ఆ కొంచెం కొంచెం మనం ఇది ఎఫెక్ట్ పడుతుందా అంటే దాన్ని ఏమనిపిస్తుంది అంటే వీళ్ళకు ఏమనిపించదు, కొంచెమే కదా. ఎందుకంటే ఇంతకుముందు నువ్వు పెద్ద బురదలకి వెళ్ళి వచ్చినావు కదా. అర్థమైందా? అర్థమవుతుందా? అయితే కొంచెమే కదా పడుతుంది అనుకుంటున్నాం, కానీ దేవుడేమో నీకు ఒక ప్రశస్త వస్త్రం వేసి పెట్టిండు, కడిగేసిండు. ఏం చేశాడు? ప్రశస్త వస్త్రం వేసి కడగగానే నీకు మీద ఆ బురదం కొంచెం పడ్డా కానీ నీ ప్రశస్త వస్త్రం మీద ఆ బురదనే కనబడుతుందా అంటది. తెల్లటి కాగితం మీద ఒక నల్ల చుక్క ఏ విధంగా కనబడుతుందో ప్రశస్త వస్త్రం మొత్తం నువ్వు వేసుకున్నప్పుడు నీ మీద ఏ చిన్న బురద పడ్డా కానీ ఆ బురద అన్నది కనబడుతూనే ఉంటుంది, దృష్టికి ఇంకా పెద్దగానే కనబడుతుంటుంది. ఒక బురద పోతుంది, ఇంకొక బురద పడుతుంది, ఇంకా 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 పడుతుందంటే కొంచెం కొంచెం అది ఎక్కువ అవుతుంటుంది. కానీ మళ్ళీ నువ్వు దాన్ని కడుక్కోవడానికి నువ్వు ప్రయత్నించవు, దానితోనే నువ్వు ప్రయాణం చేస్తుంటావు. హల్లెలూయా. ఈ ఇజ్రాయిల్ అనే ప్రజలు కూడా ఆ బురదలకెళ్ళి ఆ గుంతలకెళ్ళి తీసుకొచ్చి పెట్టి మోషేను వాళ్ళకు పెట్టి దేవుడు ఒక నాయకుడిని పెట్టి ముందుకు నడిపిస్తుంటే వీరి పరిస్థితి ఏముందంటే లూకాసు వార్త చూసుకున్నట్టుగా, నా ప్రాణమా తినుము తాగుము సుఖించుము, అంతేగా. ఎందుకంటే ఆ బురదను కడుక్కోవడానికి మనం ఆలోచన చేయట్లేదు. ఏ చిన్న బురదనే కదా, ఏమవుతుందిలే దులుపుకుందాం అనుకుంటున్నావు, కానీ అది దులుపుతే పోయేది కాదు. హల్లెలూయా. యేసు రక్తంలో కడగబడితే కానీ నీలో నుండి బురద పోదు. నీలో ఉన్న బురద మొత్తం ఎవరు కడగాలి తెలుసా? దేవుడు మాత్రమే కడగాల. హల్లెలూయా, హల్లెలూయా. కానీ నువ్వు ఏం చేస్తున్నావంటే అంటగానే రైట్, మళ్ళీ ఏం చేస్తున్నారు? ఈ ఇజ్రాయెల్ కూడా అలాంటి వాళ్ళే. ఇప్పటిదాకా ఏం చేశారు? ఆ మోషే అన్నవాడు ఏమయ్యాడో తెలియదయ్యా, ఆయన ఎటు పోయిండో తెలియదు. అర్థమైందా? ఏం చేసాడో తెలియదు. నువ్వు ఉన్నావు కదా, నీతో నేను సంతోషిస్తా, ఒక విగ్రహం పెట్టు, చెయ్యి, మేము దాంతో బట్టి ఉంటాం అని తిరుగుతుంటా అంటే దేవునికి మహాకోపం వచ్చేసింది. చూచుచున్న దేవుడు కదా, నీ హృదయ రహస్యాలు ఎరిగినవాడు కదా. గుర్తుపెట్టుకోండి, ఇజ్రాయిల్ ప్రయాణమే మన ప్రయాణం. ఇజ్రాయేలులందరూ కానాను దేశం చేరలేదు, కానీ నీవు నేను చేరాలని దేవుడు చూస్తున్నాడు.
కానీ చేరడానికి ఇష్టపడకపోవడానికి కారణం ఏం దొరికినా నీలో పడ్డ చిన్న బురదను నువ్వు కడుక్కోలేకపోతున్నావు యేసు రక్తంలో. దానికే నువ్వు బానిసత్వం అవుతున్నావు, దులుపుకుంటున్నావు. కానీ మళ్ళీ ఆయన రక్తంలో మరొక్కసారి కడుక్కున్నామన్న ఆలోచన నీలో లేదు, నీలో ఉండటలేదు. ఉండకపోవడం వల్ల ఏమవుతుందంటే నువ్వు ఆ బురదలోనికి నువ్వు వస్తున్నప్పుడు నీకు ప్రవేశ ద్వారం యొద్ద నువ్వు ఆపివేయబడతావు, నీకు ద్వారం తీయబడదు. బురదతోని వచ్చేవారు కడుక్కోకుండా దేవుని యొద్దకు వచ్చేవారికి లేదు, ప్రవేశ ద్వారం లేదు. అర్థమైందా? నువ్వు పొద్దంతా వెళ్ళి పొలం పనుకు వెళ్ళేసి వచ్చి నువ్వు సాయంత్రం కాగానే స్నానం చేసుకొని ఇంట్లోకి వెళ్తావు, లేదా కాలు రెక్కలు మొహం కడుక్కొని వెళ్తావు. ముందు వెళ్ళిన తర్వాతనో లేదా చలికాలం అంటే నీళ్ళు కాబెట్టుకొని ఏదో ఒకటి చేసుకొని వెళ్తుంటావు, అంతే కదా? అట్లనే ఆ బురదతోని ఆ పొలం పని చేసి వచ్చి అలానే నువ్వు పడుకోవు కదా? పడుకుంటావా? ఇంట్లో పడుకోబుద్ధి అవుతుందా? ఇంట్లో ఉండబుద్ధి అవుతుందా? నీ చెమట కంపో కావచ్చు, నీది ఏదైనా కాబట్టి అది ఉన్నదనుకో, ఇంట్లో పిల్లలు చూసినట్టు చే ఏంది డాడీ ఇట్లా వస్తుంది. నేను ఒక్కరోజు స్నానం చేయబోతున్నా, నా బిడ్డ అంటది, నా బిడ్డ దగ్గరకు వచ్చిన డాడీ దగ్గర వాసన వస్తుందిలే అంటది. హల్లెలూయా. ఇంట్లో వాళ్ళు పిల్లలే మనం తట్టుకోలేరు. నీ బురద నువ్వు కడుక్కోకపోతే దేవుని ఇంట్లోకి ఆయన ఎలా రాణిస్తాడు? నీలో పాపం ఉండగా, నీలో శాపం ఉండగా ఆయన ఇంటిలోకి నీకు ప్రవేశం ఎలా? అందుకనే యేసుక్రీస్తు వారు అంటున్నాడు, ముందుగా నువ్వు కడుక్కున్న తర్వాత మత్తయి సువార్త 6:33 ప్రకారముగా 32 నుండి ఒకసారి చదువుతాం. ఒకసారి 32 నుండి రిబా షెక్క రల రబా జరల రబా అందుర్యాల రబా అందరు తీయాలి. మత్తయి సువార్త 6:32 నుండి చదువుదాం. చదవండి. అవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియను, కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అన్నీ మీకు అనుగ్రహింపబడును. పైన ఒక్కోసారి చదవండి, 31 చదవండి. కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకొందుమో అని చింతించకూడదు. చాలు. ఒకటి ఏం చేస్తంట, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని చింతించకండి. కానీ వీరి చింత అంతా ఏమున్నది? తాగడం మీద, తినడం మీద, సమకూర్చడం మీదనే అన్న ఉన్నది. అంటే వారి జీవితం ఎలా ఉన్నదంటే, వారి జీవితాన్ని దీన్ని బట్టి చూసుకుంటే నాయకుడు ఉన్నంతసేపు సరిగ్గా ఉన్నారు. ఏమున్నట్టు అర్థమైందా? నాయకుడు చెప్పినంతసేపు, అంటే ఆదివారాన్ని సంఘానికి రాగానే సరిగ్గా ఉన్నారు. మన భాషలో అర్థమయ్యేటని చెప్తున్నా. తర్వాత ఈ నాయకుడు సంఘం నుండి బయటికి వెళ్ళిపోగానే మళ్ళీ వీళ్ళు ఏం చేస్తున్నారు? ఏమి తిందుమో ఏమి తాగుదుమో. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు? ఏమి తిందుమో ఏమి తాగుదుమో అని చింతించకయ్యా ఆయన చెప్తున్నాడు. ఎందుకు ఆ మాట చెప్తున్నాడు? నీవు కడగబడిన వాడివి, మళ్ళీ నీ మీద పడేసుకోవడానికి ఆయనకి ఇష్టం లేదు. అర్థమైందా? నీ పాపాన్ని, నీ శాపాన్ని తొలగించి నిన్ను ఆ బురదల నుండి పైకి లేపి, పేతురు కదా అల్ప విశ్వాసంతో సముద్రం మునిగిపోతున్నా అంటే అల్ప విశ్వాస అన్నట్టుగా చెయ్యిచ్చి నిన్ను పైకి లేపి మళ్ళీ ఒడ్డు మీద నిలబెడితే నువ్వు చేసే పని ఏమిటి? అందు గురించే కదా నువ్వు చెప్పలేకపోతున్నావు, ఈ రాత్రి నేను చనిపోతే దేవుని యొద్దకు వెళ్తానని. నీ జీవితం ఏ పాటిది? ఎన్నోసార్లు చెప్పినాను నేను. యాకోబు పత్రిక 4:18 కొంతసేపు కనబడి అంతలోపిన మాయమయ్యే ఆవిరి వంటిది మన జీవితం. నీ జీవితం ఏ పాటిది? అర్థమవుతుందా? నువ్వు ఉన్న ఈ కొద్ది కాలమన్నా, ఈ ఉన్న కొద్ది రోజులైనా నీవు ఆయనకు సరిగ్గా ఉండకపోతే, ఆయనలో నుండి నీ జీవం ఆయనలో ఉండకపోతే నీకు ఏముంటుంది? నీకు ఏమున్నది? ఏముండదు. ద్వారము లేదు, ద్వారము మూయబడినది. ద్వారం మూయబడినప్పుడు నువ్వు ఇంట్లోకి ప్రవేశించకుండా వెళ్ళినప్పుడు నీకు ఏ ద్వారం తీయబడుతుంది? పక్కపండి ఇంకొక ద్వారం ఉన్నది. అర్థమైందా? ఇంకొక ద్వారం ఉన్నది, నరక ద్వారం ఉన్నది. దేవుడు వద్దన్నప్పుడు సాతానుడు దా నా కుమారుడా అని చేర్చుకుంటా అంటాడు. ఆ చేర్చుకున్నప్పుడు, ఆ సాతానుడు చేర్చుకున్నప్పుడు చూడడానికి ఆ ఫస్ట్గా చూడగానే మంచి పూలబాటనే కనబడుతుంటా ఉంటుంది. ఏం కనబడుతుంటుంది? మంచి పూలబాట కనబడుతుంటా ఉంటుంది. కానీ పోతుంటే తెలుస్తుంది కదా దాని గుణం ఏందన్నది. హల్లెలూయా. కానీ దేవుని రాజ్యాన్ని వెతకాలంటే, ఆయన నీతిని వెతకాలంటే నీకు కొంచెం కష్టమైన పని. నీ ఆత్మను చంపుకోవాలా, నీ శరీరాన్ని చంపుకోవాలా. అర్థమవుతుందా? అన్నీ చంపుకోవాలా. అట్లా అయినలాగా సోమరిపోతులా నిద్రపోవద్దు.
అర్థమైందా? అన్ని చంపుకుంటేనే కానీ మనము దేవుని రాజ్యానికి వారసులము కాలేము. చాలామంది ఉన్న పరిస్థితిలో ఉన్నారు ఏంటంటే ఇదే పరిస్థితిలో బ్రతుకుతున్నారు. హల్లెలూయా. ఏం పరిస్థితిలో బ్రతుకుతున్నారు? సోమరిలో ఉన్న పరిస్థితిలోనే బ్రతుకుతున్నారు. అయితే ఇంకొక విషయాన్ని మీకు గుర్తు చేయాలంటున్నా. ఇదే మత్తయి సువార్త 16వ అధ్యాయం ఒకసారి తీయండి. రీభాష్యకారాలు ఇది ఇట్లానే ఉంచుకోండి, నిర్గమకాండం ఇలానే ఉంచండి. మత్తయి సువార్త 16వ అధ్యాయం 26వ వచనాన్ని ఒకసారి చూద్దాం. ఒక మనుషుడు లోకమంతయు సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే తనకేమి ప్రయోజనము? ఒకడు మనుషుడు తన ప్రాణమును ప్రీతిగా నేమియగలడు? మనుష్య కుమారుడు తన తండ్రి మహిమ గలవాడై తన దూతలతో కూడా రాబోచున్నాడు. అప్పుడు ఆయన ఎవని క్రియలు చొప్పున వారికి ఫలమిచ్చును. హల్లెలూయా. గుర్తుపెట్టుకోండి, దేవునితో వెళ్ళినప్పుడు బ్రదర్ వినండి, వాళ్ళని లేపు, నీకే అన్న చెప్తున్నా, నిలబడండి మీరు, ఈయన కూడా లేపు, నిలబడు. హల్లెలూయా. కొద్దిమంది ఉన్నారు, మొత్తము ఇటు నామకం చూడాలి, అందరూ లిజన్ కేర్ఫుల్లీ, నామకం చూడండి. లోకాన్ని అంతా సంపాదించుకొని, మంచి పేరు అన్నీ సంపాదించుకొని, గుర్తుపెట్టుకోండి మనలో ఉన్న వాళ్ళం, నేనే కావచ్చు, నేనంతా సంపాదించుకొని మిమ్మల్ని మంచిగా పేరు సంపాదించుకొని, గుర్తుపెట్టుకోండి నేను నా ప్రాణమును పోగొట్టుకున్న తర్వాత నేను పరలోక రాజ్యం పోకపోతే ఏం ప్రయోజనం? అర్థమైందా? అర్థమైందా? అర్థమైందా కాలేదా? నేనున్నా మంచి బోధ చేసి మంచిగా మిమ్మల్ని నడిపించి, దేవుని చిత్తంలోనికి మిమ్మల్ని నడిపించి, దేవుని చేత నడిపించబడినంత వారిగా మిమ్మల్ని పెంచి నేను పరలోక రాజ్యం పోకపోతే ఏం ప్రయోజనం? అవునా కదా? అందుకనే ఇక్కడ ఏమంటున్నాడంటే 27లో ఏమంటున్నాడు అంటే, మనుష్య కుమారుడు తన తండ్రి మహిమ గలవాడై తన దూతలతో కూడా రాబోతున్నాడు. ఏం చేస్తున్నాడు? యేసు క్రీస్తు వారు మొదట వచ్చారు, రెండవది కదా మళ్ళీ రాబోతున్నాడు. రాబోతున్నాడు గనక ఆయన వచ్చినప్పుడు, ఎవరు? యేసు క్రీస్తు వారు వచ్చినప్పుడు ఎవడి క్రియల చొప్పున వానికి ప్రతిఫలం ఇచ్చును. నీలో చిన్న చిన్న ఈ బురద ఉన్నది అనుకో, ఏమనుకో? నీలో చిన్న చిన్న ఈ బురద, ఆ బురద పక్కనే నువ్వు నిలబడి ఉన్నావు అనుకో, నీకు ప్రతిఫలము ఆయన ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. గుర్తుపెట్టుకో, ఆయనతో తీసుకెళ్ళడు. ఏం చేయడు? ఆయనతో నిన్ను తీసుకెళ్ళడు. తీసుకెళ్తానన్న భ్రమలో నువ్వు బ్రతుకుతున్నావు. ఆయనతోనే నడుస్తున్నావు. ఇజ్రాయేలు ఆయనతోనే నడుస్తున్నారు. ఆ కానాను దేశం చేరుతానని అనుకుంటున్నారు, కానీ చేరలేకపోయారు. అర్థమవుతుందా? రేబా శేఖరాల రబాందుర్యాల రబాస్య. చాలా వేదనకరమైన విషయం ఇది. ఏమైన విషయము? చాలా బాధాకరమైన విషయము. నీలో బాధ కలగట్లేదు అంటే నువ్వు ఎంత దూరముగా ఉన్నావో దేవునికి గుర్తుపెట్టుకో. నైట్ 2 అయింది నేను పడుకునే వరకు. 2 నాలో దుఃఖం ఆగట్లేదు. చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకు ప్రభువా అన్నాను. ఎందుకు ప్రభువా, ఏంది ఈ బాధ అంటే, నేను ఎవడి క్రియల చొప్పున వానికి ప్రతిఫలం ఇచ్చుటకు వస్తున్నాను. నేను వస్తున్నాను గనుక సిద్ధముగా ఉన్నారా? హల్లెలూయా. ఇంకా నువ్వు ఆ బురదలోనే ఉన్నావా? నువ్వు ఇంకా అలానే ఉంటున్నావా? నువ్వు ఇంకా అలానే జీవిస్తున్నావా? ఇంకా పక్కనే నిలబడుతున్నావా? నువ్వు దూరంగా వెళ్ళడానికి చూసుకోవట్లేదా? నువ్వు ఏ విధంగా ఉన్నావు? అందుకనే స్వయంగా ఆయన బోధనలో చెప్తున్నాడు, మొదట నా నీతిని, నా రాజ్యాన్ని వెతుకుడు, అప్పుడు అన్నీ అనుగ్రహించబడతాయి. ఆయన నీతిని వెతుకుతున్నావా? వెతుకుతలేవా? ఆయన రాజ్యాన్ని వెతుకుతున్నావా? వెతకట్లేదా? మరి ఎక్కడ దొరుకుతుంది ఆయన నీతి, ఆయన రాజ్యం ఎక్కడ దొరుకుతుంది? హల్లెలూయా. ఆయనతో నీవు కలిసి ఉన్నప్పుడు, ఆయనతో నువ్వు నడిచినప్పుడు, ఆయనతో నువ్వు జీవించినప్పుడు ఆయన నీతి, ఆయన రాజ్యం దొరుకుతుంది. హల్లెలూయా. మొదట అందుకనే నీతి అని రాయబడినది. నీ క్రియలు
నీ నీతి క్రియలు. ఇక్కడ ఏమంటున్నాడు? వాని ప్రతిఫలము చొప్పున, వాని క్రియల చొప్పున. క్రియ ఎక్కడ జరుగుతుంది? నీలో ఉన్న నీతి నుండే జరుగుతుంది క్రియ. ఎక్కడ నుండి జరుగుతుంది? మనలో ఉన్న నీతి అంటే మంచితనం, మంచితనము, చెడ్డతనము, దీని నుండే చేసేదాన్ని. ఇప్పుడు మనం మంచితనంగా ఉన్నాం అనుకో, ఏదైనా బాధ వచ్చింది, ఏదైనా ఇరుకది వచ్చినప్పుడు అయితే అరే వాడు మంచివాడు రా, వానికి అనవసరంగా బాధ వచ్చింది, నా దగ్గర ఉంటే కొంచెం ఏమన్నా సాయం చేసేవాడిని, ఇంకేమైనా చేసేవాడిని, తర్వాత నేను తీసుకునేటవాడిని అన్న మాటలు విన్నారు ఎప్పుడన్నా? ఎవరికి అంటారు? మంచి వారితో, మంచి సహవాసం కలిగిన వారితోనే అంటారు. అందుకనే దేవుడు కూడా ఏం చేస్తాడంటే, ఆయన నీతిని ఎప్పుడైతే నువ్వు వెతుకుతావో, ఆయనతో ఎప్పుడైతే సాహసం ఉంటావో, అప్పుడు నీకు అవన్నీ అనుగ్రహించాలని ఆయనకు తెలియదా? ఏమి ఇవ్వాలని తెలియదా? నువ్వు ఎప్పుడు తినాలో తెలియదా ఆయనకు? నువ్వు ఎప్పుడు సంతోషించాలో తెలియదా? కానీ నువ్వేం చేస్తున్నావు? ఆయన మాటను, ఆయన సంతోషాన్ని నువ్వు వెతకట్లేదు. కనుక నువ్వేం చేస్తున్నావు అంటే, ఇక్కడ ఇజ్రాయెల్ ఏ విధంగానైతే చేస్తున్నారో ఆ విధంగానే చేస్తున్నావు. ఆయన ఏమైండో నాకు తెలియదు, ఆయన ఏం చేస్తున్నాడో తెలియదు. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు? మళ్ళీ 32వ అధ్యాయానికి వద్దాం, నిర్గమకాండంకి వద్దాం, త్వరగా ముగించడానికి నేను సిద్ధపడతాం. అయితే ఇక్కడ ఏం చేస్తున్నారో వాళ్ళు తెలియదు. కానీ అహరోను అది 7వ వచనం నుండి చదవండి సిస్టర్. కాక యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు దిగి వెళ్ళుము, ఐగుప్తు దేశం నుండి నువ్వు రప్పించిన నీ ప్రజలు చెడిపోయిరి. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, ఏమంటున్నాడు? ఐగుప్తు నుండి నీవు రప్పించిన. ఎవరంటున్నాడు? చెడిపోయిరి. నేనని వాడలే అక్కడ. ఏం వాడిండు? నీవంటే ఎవరు? మోషేకి చెప్తున్నాడు. మరి రప్పించింది ఎవరు? దేవుడు. మరి ఇక్కడ మోషేతో నేను చెప్తున్నాడు, నీవు రప్పించిన నీ ప్రజలు చెడిపోయిరి. ఏం చేశారట? చెడిపోయారు. దేవుడు అదే మాట చెప్తున్నాడు, నీవు రక్షించిన నీ ప్రజలు చెడిపోయారు. వీళ్ళు చెప్తున్నాడు ఆయన. ఈయనకు తెలియదు. ఈయనేమో కొండ మీద ఎక్కడో ఉన్నాడు, దేవునితో మాట్లాడుతున్నాడు. ప్రజలు చేసేది వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా తినుతూ తాగుతూ ఇష్టం వచ్చిన విగ్రహాన్ని చేసుకొని వాళ్ళు ఇష్టం వచ్చిన పూజిస్తున్నారు. అయితే ఆ విషయాన్ని దేవుడు ఎరిగి ఆయన ఒక మాట చెప్తున్నాడు, నీవు రప్పించిన నీ ప్రజలు చెడిపోయి తిరుగుతున్నారు కాబట్టి మళ్ళీ నీవే వెళ్ళు. ఎవరు వెళ్ళాలా? నేనే వస్తా అన్నట్లేదు, దేవుడు వస్తా అని చెప్పట్లేదు. ఏమన్నాడు? ఆయనను వెళ్ళమంటున్నాడు. వెళ్ళి వాళ్ళను సరి చేయాలి. మళ్ళీ ఈరోజు నేను వచ్చి చెప్పుతున్నాను, నీవు ఎక్కడ నుండి అయితే నువ్వు తీయబడినావో అక్కడికి మళ్ళీ దాని పక్కన నిలబడ్డావనుకో, దేవుడు కూడా వదిలేస్తాడు. హల్లెలూయా. చూచుచున్న దేవుడు ఆయన ఏం చేస్తున్నాడు? చూస్తున్నాడు. అర్థమైనా? కూర్చుండుట నే లేచియుండుట బాహుగా ఎరిగి ఉన్నావు రాజా, బాహుగా ఎరిగి ఉన్నావు, నన్ను చూచువాడా నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా నిత్యం కాచువాడా, పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు, పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే మహాభక్తులు మంచి మంచి సాంగ్స్ రాస్తున్నారు. హల్లెలూయా. నువ్వు ఏం చేస్తున్నావో ఆయనకు తెలుసు. ఈరోజు నువ్వు ఎక్కడ ఉన్నావో తెలుసు. నువ్వు ఆయనతో ఇప్పుడు ఏం మాట్లాడుతున్నావో తెలుసు. నీ మనసులో ఏముందో ఆయనకు తెలుసు. ప్రతి విషయాన్ని ఆయన చూస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? అందుకనే చివరిగా ఈరోజు నేను కూడా హెచ్చరించాలనుకుంటున్నాను. హల్లెలూయా. దేవుడు ఏ విధంగానైతే ఐగుప్తుల నుండి వాళ్ళని రప్పించాడో మోషే ద్వారా, ఆ ప్రజలు చెడిపోతుంటే మళ్ళీ మోషేనే వచ్చి సరిచేయాలని చూస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? సరి చేయాలని చూస్తున్నాడు. కానీ ఈ సరి కావట్లేదు. మనం సరి కాకపోవడానికి గల కారణం ఏంటంటే, మన కారణం ఏంటంటే మనలో మనము ఆయనకు పూర్తిగా సమర్పించుకోవట్లేదు. ఏం చేయట్లేదు?
సమర్పించుకోవట్లేదు అనడం కంటే ఆయన వచ్చినప్పుడు చూసుకుందాంలే అనుకోవడం ఇంకా చాలా అది ఉన్నది. అందుకని ఇక్కడ ఏమన్నాడు ఇప్పుడు మత్తాయి, ఇప్పుడు ఏం చెప్పిన 16:22 ఏం చెప్పినా, నేను వస్తున్నాను అన్న విషయాన్ని నువ్వు ఎరగట్లేదు కనుక మరి ఒకసారి ఇప్పుడు ఎరుగు, నేను వస్తున్నాను, వచ్చి ఏం చేస్తాను, ఎవడి క్రియల చొప్పున వాడికి ప్రతిఫలమియుటకు నేను మరలా వస్తున్నాను. అర్థమైందా? ఈసారి వచ్చిండనుకో ఏం చేస్తాడు ఎరికైనా, నీ క్రియ నువ్వు ఏ విధంగానైతే నువ్వు నడుచుకుంటున్నావో, నువ్వు ఏ విధంగానైతే జీవిస్తున్నావో దాని ప్రకారమే ఆయన లెక్క అప్పజెప్పవలసి ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కనుక నీ జీవితాన్ని నువ్వు మరి ఒకసారి సరి చేసుకుంటే చాలా మంచిది. ఏం చేసుకుంటే మరి ఒక్కసారి సరి చేసుకోవాలి. మళ్ళీ ఏమైనా నాకు బురద అంటుకుంటుందా, ఏమంటదా, మళ్ళీ ఏమైనా నాకు అంటుకుంటుందా, మళ్ళీ ఆ పాపపు జీవితంలోకే నేను వెళుతున్నానా, మళ్ళీ ఆ జీవితంలోకి వెళ్తున్నానా, మరి నువ్వు మళ్ళీ రాబోతున్నావు కదా, ఈ రెండో మారు రాబోతున్నావు కదా, ఈ రెండో మారు వచ్చినప్పుడు నా లెక్క ఏమిటి, ఏంటి నా లెక్క ఏమిటి అన్న విషయాన్ని నీలో నువ్వు ఎప్పుడైతే ఈ గ్రహింపులోకి వస్తావో అప్పుడు ఆయన నీతిని రాజ్యాన్ని వెతకగలుగుతావు. ఆ గ్రహింపు నీలో రాకపోతే నువ్వు ఆయన నీతిని రాజ్యాన్ని వెతకవు. హల్లెలూయా. వెతకవుగా, వెతకడానికి ఇష్టపడవు, రొటీన్ జీవితం అయిపోతుంది నీది. ఏమవుతుంది అప్పుడు? సాధారణ జీవితమే అయిపోతూ ఉంటుంది. ఇక నడుస్తున్నామా, సమయానుకూలంగా దేవుని యొద్దకు వెళ్తున్నామా, పాటలు పాడుతున్నామా, కానికిస్తున్నామా, ఆరాధిస్తున్నామా, వస్తున్నామా, ఇక ఇదే అవుతుంటా ఉంటుంది. కానీ ఆయన నీతిని రాజ్యాన్ని వెతకడానికి సమయం ఉండదు. ఇక హల్లెలూయా. ఆయనతో గడపడానికి సమయం ఉండదు. ప్రార్థన చేసుకోవాలంటే ఇక సమయం ఉండదు. ఏమైందా, ప్రార్థన చేసుకోవాలంటే ఇక సమయం లేదు. ఇక బిజీ లైఫ్లో ఏం చేస్తాం, మన యేసయ్యా ఇవాళంతా కాపాడిందో దీవించండి, ఏసునామని అడుగుతున్నా, ఆమేన్, రగతాం, నిద్రపోవడం. హల్లెలూయా. ఈ ఎక్కడ వెతుకుతున్నావు ఆయన దీని రాజ్యాన్ని? అవునా కదా, వెతకట్లేదు. కనుక మనం ఏమై ఉన్నామన్నది మనకు ప్రతిఫలం ఇవ్వడానికి రాజు మళ్ళీ రాబోతున్నాడు. హల్లెలూయా. నీ రాజు, నా రాజు మరలా భూమి మీదకి రాబోతున్నాడు. ఆయన రాబోతున్నాడు అన్న విషయాన్ని నువ్వు ఎరిగి నీకు ప్రతిఫలం ఏమైతే ఉన్నదో దాన్ని పొందుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉండాలి. మంచి ఈవులను పొందుకోవడానికి సిద్ధంగా ఉండాలి. ఏం చేయాలా? మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలకు మంచి ఈవులు ఇయ్యడం. అర్థమైందా? కనుక మన జీవితం ఎటుపోతుంది, ఏమవుతుంది అన్నది ఒక్కసారి మనము సంవత్సరం చివరిలో ఉన్నాం కనుక ఒకసారి మనం ఒకసారి కడుక్కున్నాం, ఆయనను అడుగుదాం ఒకసారి ఏమవుతున్నది, ఏం చేస్తాం. ప్రభువా, నువ్వు నాకు రాబోతున్నావు, నా క్రియల చొప్పున నాకు ప్రతిఫలం ఇవ్వబోతున్నావు కనుక నేనేమై ఉన్నానో ఒకసారి గుర్తుపెట్టుకుంటుందండి. ఇక నుండి అలా ఉండను. ఈ నైట్ ఒకవేళ నేనున్నా కానీ నీ యుద్ధకు వచ్చేవాడిలా ఉంటా. ఎవరి దగ్గరికి? నీ దగ్గరికి నేను వస్తానన్న గర్వంతో నువ్వు ఎప్పుడైతే చెప్పగలుగుతావో ఆయన నీతి రాజ్యానికి నువ్వు సిద్ధపడ్డట్టు. హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే నేను ఇక వస్తున్నా, ఎనీ టైం నువ్వు వచ్చినా నేను ఎదుర్కోవడానికి నేనున్నాను అన్న నీ నోటి నుండి ఈ మాట ఎప్పుడైతే వస్తుందో అప్పుడు నువ్వు సిద్ధపడి ఉన్నప్పుడు. లేకపోతే నువ్వు సిద్ధపడి లేనట్టే. కనుక ఒకసారి మనలో మనం ఒకసారి పరీక్షించుకుందాం. అందరం మోకరించినట్లయితే మనలో మనం ఒకసారి పరీక్షించుకుందాం. యేసయ్యా, నేనేం చేయాలా? ఒక్కసారి నేను సిద్ధపడడానికి గల కారణం ఏది? ఇన్నాళ్ళు బురదతోనే ఉన్నానేమో, కొంచెం బురదతోనే ఉన్నానేమో, ఇక నుండి నేను కడుక్కుంటా ప్రభువా అని అడుగుదాం. ఒకసారి అడుగుదాం. యేసయ్యా నీకు వందనాలు తండ్రి, నేను కడుక్కుంటా ప్రభువా అని అడుగుదాం. ఓ రాజా నీకు వందనాలు, ఓ ప్రభువు నీకు వందనాలు, ఓ రాజా నీకు వందనాలు తండ్రి.